మోచేతులు మోకాలు నల్లగా అవ్వటం గురించి తెలుసుకుందాం. మోచేతులు మోకాలు నల్లగా అవ్వటానికి కారణాలేంటి? మోచేతులు మోకాలు నల్లగా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? క్రీమ్స్ ఏమైనా వాడితే నలుపు తగ్గుతుందా లేదా? హోమ్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా అనేవి ఈరోజు మనం డీటెయిల్గా తెలుసుకుందాం. మన బాడీలో మోచేతులు మోకాలు కొంచెం నల్లగానే ఉంటాయి, అది నార్మలే. కానీ ఈ మోచేతులు మోకాలు నల్లగా అవ్వటానికి మెలనిన్ అనేది కారణం కాదు. స్కిన్ అనేది థిక్ అవ్వడం వల్ల మాత్రమే మోచేతులు మోకాలు అనేది నల్లగా అవుతున్నాయి. ఈ కారణాలు ఏంటో చూద్దాం. మొదటిగా ఫ్రిక్షన్ వలన, అంటే ఎక్కువసేపు ఇలా చేతులు పెట్టి కూర్చోవడం వల్ల, రెస్టింగ్ చైర్ మీద కానీ టేబుల్ మీద కానీ ఇలా ఎక్కువసేపు రెస్ట్ చేయడం వల్ల చేతిని ఫ్రిక్షన్ అనేది జరుగుతుంది. దానివల్ల ఇక్కడ స్కిన్ అనేది థిక్ అయ్యి మోచేతులు నల్లగా అవుతాయి. సోరియాసిస్ అనే కండిషన్ వల్ల, సోరియాసిస్ అనే కండిషన్లో కూడా చర్మం అనేది థిక్గా అవుతుంది. దానివల్ల కూడా మోచేతులు మోకాళ్ళు నల్లగా అవుతాయి. జీన్స్ ఎక్కువసేపు వేసుకోవడం వల్ల జీన్స్ అనేది మోకాళ్ళ దగ్గర ఫ్రిక్షన్ అనేది జరుగుతుంది. దానివల్ల మోకాలు అనేది నల్లగా అవుతాయి. ఎగ్జిమా అనే కండిషన్ వల్ల, ఎగ్జిమాలో ఏమవుతుందంటే స్కిన్ బ్యారియర్ అనేది బ్రేక్ డౌన్ అవుతుంది. దానివల్ల స్కిన్ అనేది ఇరిటేటింగ్ అయ్యి స్కిన్ అనేది థిక్గా జరుగుతుంది. దానివల్ల కూడా మోచేతులు మోకాలు నల్లగా అవుతాయి. ఇంకొకటి అకాంతోసిస్ నైగ్రికాన్స్ అనే కండిషన్ వల్ల, అకాంతోసిస్ నైగ్రికాన్స్ అనే కండిషన్ లో ఏమవుతుందంటే రెసిస్టెన్స్ అనేది జరుగుతుంది. దానివల్ల రక్తంలో ఇన్సులిన్ లెవెల్స్ చాలా ఎక్కువగా అవుతాయి. దానివల్ల చర్మం అనేది థిక్ అవ్వడం జరుగుతుంది. మోచేతులు మోకాల దగ్గర చర్మం థిక్ అవ్వకుండా మెడ దగ్గర, ఆర్ంపిట్స్ దగ్గర చర్మం అనేది థిక్ అవ్వడం వల్ల నల్లగా అవుతుంది. సో మోచేతులు మోకాలే కాకుండా మిగిలిన చోట్ల కూడా చర్మం అనేది నల్లగా ఉంటే అకాంతోసిస్ నైగ్రికాన్స్ కండిషన్ ని రూల్ అవుట్ చేసుకోవాలి. ఇందులో బ్లడ్ షుగర్ లెవెల్స్, బ్లడ్ ఇన్సులిన్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి. హైట్కి తగ్గ వెయిట్ ఉన్నామా లేదా చూసుకోవాలి. ఓవర్ వెయిట్ కానీ ఒబేస్ కానీ ఉన్నామా, బిఎంఐ ఎక్కువ ఉందా లేదా చూసుకోవాలి. అవన్నీ కూడా చెక్ చేసుకోవాలి అకాంతోసిస్ నైగ్రికాన్స్ అనే కండిషన్ కనుక ఉంటే. మోచేతులు మోకాళ్ళు నల్లగా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? చేతులు ఇలా రెస్ట్ చేయడం కానీ రెస్టింగ్ చైర్ మీద టేబుల్ మీద తగ్గించాలి. దానివల్ల ఫ్రిక్షన్ జరిగి స్కిన్ అనేది థిక్ అయ్యి మోచేతులు నల్లగా అవుతాయి. ఇది అవాయిడ్ చేస్తే మోచేతులు అంత నల్లగా అవ్వవు. బేకింగ్ సోడా, లెమన్ వాడకూడదు. బేకింగ్ సోడా అనేది ఏం చేస్తుందంటే సరిగా వాష్ చేయనప్పుడు అక్కడ క్లమ్స్ లాగా ఫామ్ అయిపోయి స్కిన్ ని ఇరిటేట్ చేసి బర్న్ చేస్తుంది. దానివల్ల మళ్ళీ స్కిన్ అనేది థిక్ అయ్యి మళ్ళీ చర్మం అనేది అక్కడ నల్లగా అవుతుంది. బేకింగ్ సోడా, లెమన్ అనేది అవాయిడ్ చేయాలి. ఫిజికల్ స్క్రబ్స్ కానీ లూఫాస్ కానీ ఏమీ వాడకూడదు. దానివల్ల గట్టిగా స్క్రబ్ చేయడం వల్ల స్కిన్ అనేది ఇరిటేట్ అవుతుంది, ఇంకా థిక్గా అవుతుంది, ఇంకా నల్లగా కనిపిస్తుంది. డెనిమ్స్ ఎక్కువసేపు వాడకూడదు. దానివల్ల మోకాళ్ళ దగ్గర ఫ్రిక్షన్ జరిగి మోకాళ్ళు నల్లగా అవుతాయి కదా. డెనిమ్స్ అనేవి ఎక్కువసేపు వాడకుండా షార్ట్ డ్యూరేషన్ వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ స్క్రబ్ చేయకూడదు, రబ్ చేయకూడదు స్నానం చేసేటప్పుడు. దానివల్ల స్కిన్ అనేది ఇరిటేట్ అయ్యి ఇంకా థిక్గా అయ్యి చర్మం అనేది అక్కడ నల్లగా అవుతుంది. మోచేతులు మోకాళ్ళ నలుపు తగ్గటానికి క్రీమ్స్ ఏమైనా ఉంటాయా అంటే ఉన్నాయి. ఆ క్రీమ్స్ లో యూరియా, లాక్టిక్ యాసిడ్, గ్లైకోలిక్ యాసిడ్ ఇంగ్రీడియంట్స్ ఉన్న క్రీమ్స్ వాడాల్సి ఉంటుంది. ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఎక్స్ఫోలియేటింగ్ ఏజెంట్స్ లాగా పనిచేస్తాయి. దానివల్ల మోచేతుల దగ్గర, మోకాళ్ళ దగ్గర ఈ క్రీమ్స్ అనేవి అప్లై చేసినప్పుడు ఎక్స్ఫోలియేషన్ అనేది జరుగుతుంది. సూపర్ఫిషియల్ లేయర్ అనేది షెడ్ అవుతుంది. దానివల్ల థిక్నెస్ అనేది తగ్గుతుంది. మోచేతులు మోకాళ్ళ నలుపులో కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే చూస్తాము. రికమెండ్ చేసే క్రీమ్స్ ఏంటంటే జెరీనా క్రీమ్, జీరో క్లియర్ క్రీమ్, GPL6 క్రీమ్, GPL12 క్రీమ్. ఈ క్రీమ్స్ అన్ని కూడా ఎక్స్ఫోలియేటింగ్ ఏజెంట్స్ లాగా పనిచేస్తాయి. దానివల్ల సూపర్ఫిషియల్ స్కిన్ అనేది షెడ్ అవుతుంది. స్కిన్ మీద థిక్నెస్ అనేది కొంచెం తగ్గుతుంది. స్కిన్ ని మాయిశ్చరైజ్ కూడా చేస్తాయి. ఇవి మినిమం ఒక 2 నుంచి 3 నెలలు వాడాల్సి ఉంటుంది. రోజు రాత్రి అప్లై చేయాల్సి ఉంటుంది రెగ్యులర్గా. అలా చేస్తే 2-3 నెలలు రోజు రెగ్యులర్గా రాత్రిపూట అప్లై చేస్తే మోచేతులు మోకాలు నలుపు కొంచెం తగ్గుతుంది. 3 monthsకి ఇంప్రూవ్మెంట్ అయితే చూస్తాము. పీలింగ్ సొల్యూషన్ కూడా వాడచ్చు. దాంట్లో డర్మాకో 15% AHA, 1% BHA పీలింగ్ లోషన్ తీసుకోవాలి. అది వారంలో ఒకసారి ఇలా మోచేతుల దగ్గర, మోకాల దగ్గర అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత ఒక 10 minutes అలాగే పెట్టేసి వాష్ చేసేయాలి కూల్ వాటర్తో. దాని తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేయాలి.
ఇలా వీక్లీ వన్స్ చేస్తే మినిమం ఒక 6 to 8 మంత్స్కి అయితే ఇంప్రూవ్మెంట్ అయితే చూస్తాము. కోజిక్ యాసిడ్ ఇంగ్రీడియంట్ ఉన్న క్రీమ్స్ వాడితే నలుపు అనేది తగ్గుతుందా అంటే లేదు. ఎందుకు అంటే ఇక్కడ చర్మం అనేది నల్లగా అవ్వటానికి మెలనిన్ కారణం కాదు, స్కిన్ థిక్ అవ్వడం వల్ల చర్మం నల్లగా అవుతుంది. దాంట్లో కోజిక్ యాసిడ్ ఏమీ చెయ్యదు. కోజిక్ యాసిడ్ అనేది మెలనిన్ ప్రొడక్షన్ ని తగ్గిస్తుంది తప్ప స్కిన్ థిక్నెస్ ని తగ్గించదు. సో కోజిక్ యాసిడ్ పని చేయదు. హోమ్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? మోచేతులు మోకాలు నలుపు తగ్గడానికి అంటే ఉన్నాయి. పెరుగు మరియు శనగపిండి రెండు కలిపి పేస్ట్ లాగా చేసుకొని మోచేతులు మోకాల దగ్గర అప్లై చేసి ఒక 15 నిమిషాల వరకు పెట్టి డ్రై అయిన తర్వాత కూల్ వాటర్తో వాష్ చేసి దాని తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. ఇలా రోజు అప్లై చేస్తే ఒక 6 నుంచి 8 నెలలకి ఇంప్రూవ్మెంట్ అయితే చూస్తాము.